మీరు కోరుకుంటున్నారా ఎప్పుడు మీరు ప్రేమించేవారు మీతోనే ఉండాలని, మీరు ప్రేమించిన వారు మీ దగ్గరకు రావాలని, ఎక్కడికి వెళ్లకుండా మీతోనే ఉండాలని? ఈ పేరుని 7 సార్లు చెప్పండి. మ్యాజిక్ని చూస్తారు. ఒక రోజులో ఒక మ్యాజిక్ని చూస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా మీతోనే మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటారు. మీరు ప్రేమించిన వాళ్ళంతా కూడా ఎవరైనా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే వినాలని అనుకుంటున్నారు కదా వాళ్ళు. ఒకే ఒక్క పేరుని 7 సార్లు చెప్పండి. మీ మీ ప్రేమ మిమ్మల్ని విడిచిపెట్టి అస్సలు ఉండలేరు వాళ్ళు. ఎక్కడ ఉన్నా మిమ్మల్ని తలుచుకుంటూ మీ నామస్మరణ చేస్తూ మీ వశీకరణంతో పురుషులైనా స్త్రీలైనా వశం చేసుకోవచ్చు. ముందు ఇద్దరు ప్రేమించుకుంటారు. ఏదో విసుగు వల్ల వదిలి వెళ్ళిపోవటం, వేరే ఎవరితోనైనా మాట్లాడుతుంటే ఈ పేరుని 7 సార్లు చెప్పండి. మీరు ప్రేమించిన వారు అన్నిటిని వదిలేసి మీ దగ్గరకు వస్తారు, మీతో ఉంటారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. ఏంటి ఆ పేరు, ఎలా చెప్పాలి, ఎలా వశీకరణం చేయాలి? మీ ప్రేమ ఎప్పుడు మీతో ఉండాలంటే మీరు ఎవరినైతే మీ ప్రేమలో ఉండిపోవాలని కోరుకుంటున్నారో వారి పేరును పలకండి. ఆ పేరుతో కలిపి ఈ పేరును 7 సార్లు చెప్పండి. మీరు ప్రేమించిన వారు మిమ్మల్నే కోరుకుంటారు, మీతో మాట్లాడాలని తహతహలాడతారు. మీరు ప్రేమించిన వారు ఏదైనా సరే తలవండి వాళ్ళని. ఆ పేరు పక్కన కామాఖ్యదేవి అని పలకండి. కామాఖ్యదేవి వశీకరణము యొక్క దేవత. వశీకరణానికి కామాఖ్యదేవి దేవత. మీరు ఈ ప్రయోగం చేస్తే మీ ప్రేమని మిమ్మల్ని వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు, మీతో మాట్లాడటానికి వస్తారు. ఎక్కడికని చెప్పాలి అంటే ఎలాగని చెప్పాలి అంటే మీరు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో కూర్చోండి. ఇంట్లో కాదండి, ఎక్కడైనా సరే, బయట గుడి ఆవరణలో కానీ లేదా బయట ఎక్కడైనా సరే ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో మీరు కూర్చోండి. గుడి లోపల కూర్చోకూడదు. బయట ప్రదేశంలో కానీ ఏకాంతంగా ఉన్న చోట కానీ ఒక దీపాన్ని వెలిగించుకొని ఆ దీపంలో నల్ల నువ్వులు వేయండి. వేసి ఆ నల్ల నువ్వులు వేసేటప్పుడు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పేరును చెప్పుకున్న తర్వాత 2 అగరవత్తులను వెలిగించండి. వెలిగించిన తర్వాత 7 సార్లు మీరు ప్రేమించిన వారి పేరు చెప్పి కామాఖ్యదేవి అని చెప్పండి. గీత అని అనుకోండి, కామాఖ్యదేవి అని చెప్పండి. మళ్ళీ గీత అని అనుకోండి, కామాఖ్యదేవి అని చెప్పండి. ఆ తరువాత ఈ కార్యక్రమం అంతా పూర్తి అయ్యాక మీరు ఒంటి ప్రమిదలో దీపాన్ని చేసి ఆ దీపాన్ని అక్కడే వదిలేయండి. ఎవ్వరు చూడకుండా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఎవ్వరు చూడని చోటే కూర్చోండి. మీ ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీతో మాట్లాడుతుంది. మిమ్మల్ని వదిలి ఎవరైతే వెళ్ళారో వారితో ఉన్నా సరే మీకోసం వాళ్ళని వదిలేసి వస్తారు. మిమ్మల్నే ఇష్టపడతారు, మీతో ఉండటానికి ఇష్టపడతారు. చాలా చిన్న రెమెడీ అండి ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ప్రేమించిన వారు మీతో చాలా ఆనందంగా ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.